ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో సీన్ రివర్స్ అయింది. ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేట్లు పెరగడంతో దేశీయంగా ప్రభావం కనిపించింది. దీంతో తులం బంగారం రేటు 1500, వెండి కిలో రేటు 6000కు పైగా పెరిగి ట్రేడ్ అవుతున్నాయి. వారాంతంలో దేశీయ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఇక వచ్చే వారం పెరుగుతుందా లేక తగ్గుతుందా అనేది మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ జీవి గారు. గుడ్ మార్నింగ్ స్పందన. సార్ ఇప్పుడు ఏంటి బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడానికి కారణాలు ఏంటి? అదే ఇప్పుడు చెప్తాం. ముఖ్యముడు తగ్గింది, బ్రెంట్ ఆయిల్ ఇంకా తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ చర్చలు అయితే అంటే ఇవాళ రేపు ఉన్నాయి, మళ్ళీ ఇంకో నెల రోజులు టైం ఉంది. ఈ లోపల చర్చలు కనుక అయితే ఓకే అయితే ఇక మళ్ళీ అది తగ్గుతున్నా కొద్దీ మనది పెరుగుతూ ఉంటది. అదే ఇప్పుడు చెప్దాం. అంటే అంతర్జాతీయ మార్కెట్లో ఏంటి అసలు గోల్డ్ రేట్లను ఎక్కువగా ఎఫెక్ట్ చేసే అంశాలు ఏంటి? ఓకే, ఇప్పుడు జనరల్ ఇప్పుడు అయితే మనం చూడవలసింది ఏంటిదంటే ఇరాన్ ఈ అమెరికా ఉద్రిక్తతల మధ్యలో ఈ చర్చలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో అవుతున్నాయని ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ జరిగేటప్పటికి బంగారం వెండి ధరల్లో అంటే హెచ్చుతగ్గులు ఎక్కువ అవుతున్నాయి అనమాట. అంటే ఒక రోజు 2 రోజులు పెరగటం, మళ్ళీ ఒక రోజు భారీగా పట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఒక్కసారిగా ఇప్పుడు ట్రంప్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత నిన్న ఉదయం గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది, అది కంటిన్యూ అయింది. వరల్డ్ మార్కెట్లు అన్ని పెరిగినాయి. దాంతో గోల్డ్ సిల్వర్ కూడా పెరగడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే బ్రెంట్ ఆయిల్ ఈ ముడి చమురు ఏదైతే ఉందో $90 దగ్గరికి లోపు రావడం జరిగింది. ఇప్పుడు 87, 88 ఆ మధ్యలో ఉంది. అయితే ఇవాళ రేపు మనకి శని ఆదివారం సెలవు ఉంది కాబట్టి మళ్ళీ సోమవారం తెల్లవారుజామున అమెరికా మార్కెట్ లో ముడి చమురు ధర కనుక ఇంకా తగ్గడం మొదలు కనుక అయితే ఆటోమేటిక్ గా మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఉంటది. ఇక దాని తర్వాత ఏంటిదంటే ఇరాన్ మూసివేస్తామని అంటే ఈ హర్మూజ్ జల్సంధి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఓపెన్ అవుతుంది అనేది ఆశలు అనమాట. అంటే ఎప్పుడైతే ఓపెన్ అవుతుందని ఒక మార్కెట్ ఆశాభావంతో ఉందో ఈ చర్చలు జరుగుతాయని ఒక క్లియర్ అవుతుంది. ఇవాళ రేపట్లో అయితే ఈ చర్చలు సుగమం అయింది. ఇరాన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారని చెప్పటం, దీంతో ఇరాన్ వాళ్ళు కూడా ఓకే అనటం. అయితే అవి జరగాలి, చర్చలు సఫలీకృతమా ఏంటి అనేది చర్చలు జరిగినాక అయితే ఈ న్యూస్ తోటి ముడి చమురు తగ్గేటప్పటికి మన మార్కెట్లు పాజిటివ్ లోకి రావడం జరిగింది. మన గోల్డ్ సిల్వర్ కూడా పెరగడం జరిగింది. ఈ ట్రంప్ ఏదైతే ఉందో యుద్ధ వాతావరణం ముగింపుకు వచ్చేసిందని చెప్పటం, త్వరలోనే చారిత్రాత్మక ఒప్పందం ఒకటి కుదిరిపోతుందని కుదరవచ్చు అని చెప్పి స్పష్టం చేయడం. దీంతో ఈ ఒప్పందం ముఖ్య అంశాలు ఏమిటి అంటే మళ్ళీ చర్చలు కనుక విజయవంతం అయితే ఇరాన్ పై ఉన్నటువంటి నావికాదళ ఆంక్షలను అమెరికా తొలగిస్తుంది. దీనికి బదులుగా ఇరాన్ తన అణు కార్యక్రమాలను నిలిపివేయాలి ఉంటుంది. దీంతో మన మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్లడం జరిగింది, మార్కెట్లు బాగా పెరగడం జరిగింది. దీంతో మన గోల్డ్ సిల్వర్ కూడా ప్లస్ లోకి రావడం జరిగింది. అయితే జనరల్ గా ఏంటంటే ఈ ముడి చమురు ధరలు ఎప్పుడైతే తగ్గుతాయో అంటే సురక్షిత పెట్టుబడి ఏదైతే ఉందో అప్పుడు బంగారం పైన జనరల్ గా ఒత్తిడి తగ్గుతుంది. అయితే తాజా పరిణామాల ప్రకారం ఏంటంటే ధరలు ఏదైతే డాలర్ ఇండెక్స్ ఉంటుంది అది బలహీన పడ్డప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్ గా చమురు ధరలు కూడా పడిపోతాయి. అప్పుడు మళ్ళీ బంగారం వెండి కొనుగోళ్ళకి జనరల్ గా జరుగుతాయి అనమాట. దాంతో స్వల్పంగా ధరలు పెరగడం జరిగింది. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా ఏదైతే గోల్డ్ సిల్వర్ ఉందో రాత్రి 4238.80 గోల్డ్ క్లోజ్ అయింది. అంటే 3% నిన్న పెరగడం జరిగింది. సిల్వర్ 6% పెరగడం జరిగింది. బ్రెంట్ ఆయిల్ వచ్చి 3.5% మైనస్ ఉండటం, 3.37% మైనస్. అంటే బ్రెంట్ ఆయిల్ తగ్గుతుంది, గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోకి వెళ్తుంది. ఇకపోతే మన మార్కెట్లు కూడా నిన్న బాగా పెరగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రాత్రి అయితే అమెరికా మార్కెట్లు పెద్దగా ఏమీ లేవు. ఎందుకు అంటే ఎఫ్ఐఐలు మాత్రం కంటిన్యూగా మన మార్కెట్ లో అమ్ముతూనే ఉన్నారు. గ్లోబల్ మార్కెట్స్ వచ్చేటప్పటికి అమెరికా మార్కెట్లు రాత్రి పెద్దగా ఏం లేదు, అంటే ఓకే 0.5, 0.7 అట్లా ప్లస్ లో ఉంది. ఇక మళ్ళీ మండే మార్నింగ్ కి మనం చూడాలి ఎలా ఉండబోతుంది మన మార్కెట్లు. అయితే ఇవాళ రేపు చర్చలు ఏం జరుగుతాయి, ఇవాళ రేపు చర్చలకి ఎంతవరకు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నియామకాలు బంగారం ధరలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతున్నాయి? ఆల్రెడీ గోల్డ్ రేటు తులానికి 1500 పెరిగింది కదా, అంటే నెక్స్ట్ వీక్ వరకు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా లేదంటే కరెక్షన్ వచ్చాయి?
సిచ్యువేషన్? అదే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళ రేపు చర్చలు ఉన్నాయి. ఈ చర్చల పురోగతి ఎంతవరకు అనే దాన్ని బట్టి మళ్ళీ వచ్చే వారం మనము ఉంటుంది అన్నట్టు. అంటే గోల్డ్ సిల్వర్ పెరగటమా ఇంకా, లేకపోతే ఇక్కడ ఆగటమా, లేకపోతే మళ్ళీ ముడి చమురు కనుక మెయిన్ చూడవలసింది మనం ఇదే. ముడి చమురు ఏదైతే 87.33 ఉంది అంటే 3% తగ్గింది. మండే మార్నింగ్ కల్లా ఇది కనుక ఇంకా తగ్గటం మొదలు పెట్టిందో గోల్డ్ సిల్వర్ పాజిటివే, మార్కెట్లు పాజిటివే. సపోజ్ ఇది కనుక ఈ చర్చలు ఇంకా కాలేదు అవుతున్నాయి అని చెప్పేసి ఇంకేదైనా జరిగింది అనుకోండి, ఈ 87.33 ఉన్నటువంటి బ్యారల్ డాలర్ ధర అది కనుక పెరగడం మొదలు పెట్టింది అనుకో మళ్ళీ కొంచెం ఫాలో అయ్యే అవకాశాలే ఉంటాయి అన్నమాట. మనం అది గమనించాలి అంతే తప్ప పర్టికులర్ గా పెరుగుతుందా తగ్గుతుందా అనేది కాదు. మార్కెట్ లో ఏమైతుందంటే ఏ రోజు ఆ రోజు మనకి ఉదయం పూట న్యూస్ వస్తుంది, ట్రంప్ ఈ రోజు ఇవాళ అన్నాడు అని. దాన్ని బట్టి మన మార్కెట్లు అనుకోండి, గోల్డ్ సిల్వర్ అనుకోండి, మన ఏషియన్ మార్కెట్లు ఎలా బిహేవ్ చేస్తాయో దాన్ని బట్టి మన మార్కెట్లు కూడా పాజిటివా నెగిటివా. అంటే ప్రస్తుతం ఇన్వెస్టర్స్ గోల్డ్ కొనుగోలు చేయాలా లేదంటే వేచి చూడాలా కొద్ది రోజులు? గోల్డ్ రిసీట్స్ ఓకే, ఎస్ఐపి ఓకే, ఈటీఎఫ్లు ఓకే, వాటికి ఏం పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే 2 రోజులు పెరుగుతుంది, 1 రోజు తగ్గుతుంది. ఓవరాల్ గా గ్రాడ్యువల్ గా లాంగ్ రన్ లో గోల్డ్ సిల్వర్ ఓకే, పెద్ద ఇబ్బంది ఏం లేదు, కొనుక్కోవచ్చు. కాకపోతే లాంగ్ టర్మ్ కే అంతే తప్ప రాత్రి ఏదో పెరిగిపోద్ది. ఇప్పుడు నిన్న పెరిగింది, మళ్ళీ రోజు ఇంట్లో ఇలా పెరుగుతుందని అనుకోలేము, మళ్ళీ అట్లని తగ్గుద్దని కూడా అనుకోలేము. ఈ ముడి చమురికి లింక్ ఉంటుంది అన్నట్టు. ఈ బ్రెంట్ ఆయిల్ కి ఏదైతే ఉందో దానికి లింక్ ఉంటుంది. అది తగ్గుతున్న కొద్దీ ఇది పాజిటివ్ లో ఉంటుంది, అది పెరుగుతున్న కొద్దీ ఇది నెగిటివ్ లోకి వెళ్తుంది. అంతే మనం గమనించాల్సింది అది. అంటే సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ కూడా కిలోకి 6,000కు పైగా పెరిగింది. ఏంటి అంటే దీనికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? గోల్డ్ సిల్వర్ లో ఏది ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఇప్పుడున్న సిచ్యువేషన్? బిజినెస్ పరంగా అయితే సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే గోల్డ్ బెటర్. బిజినెస్ అంటే ఏంటిది? సిల్వర్ ని మనం ఏమి వసూలు చేయించుకోరు, సిల్వర్ బార్లు కొనుక్కోవాలి, మళ్ళీ సిల్వర్ ని మళ్ళీ అమ్మేసుకోవాలి. అంటే అది మూవ్మెంట్ అలానే ఉంటుంది, పెరిగినా అలానే ఉంటుంది, పడ్డా కూడా అలానే ఉంటుంది. ఏది సిల్వర్ కానీ ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది ఏది వచ్చినా సిల్వర్. అయితే ఎవరైతే సిల్వర్ చేయదలుచుకుంటారో బిజినెస్ పరంగా చేయాలి. గోల్డ్ వచ్చేటప్పటికి ఎక్కువ శాతం బిజినెస్ పరంగా చేయరు, ఇన్వెస్ట్మెంట్ పరంగా చేస్తారు. అంటే ఏంటి, 1 గ్రాము 2 గ్రాములో కొనుక్కుంటారు, పెరిగినా తగ్గినా కానీ ఉంచుకుంటారు, మళ్ళీ ఎప్పుడన్నా ఏదైనా అవసరం పడితే ఆర్నమెంట్స్ రూపంలోకి మార్చుకుంటారు. అందుకని గోల్డ్ కి దానికి లేదు. గోల్డ్ బాగా పెరగదు, బాగా తగ్గదు. అట్లని అది రెండు కూడా గోల్డ్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో సేఫ్ ఇన్వెస్ట్మెంట్లే. బిజినెస్ పరంగా చూస్తే సిల్వర్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ పరంగా చేస్తే గోల్డ్ చేసుకోవాలి. మన పని ఏంటిది? ఇన్వెస్ట్మెంటా బిజినెసా? బిజినెస్ అంటే ఏంది? కొంచెం లాభం రాగానే కొనుక్కుంటాం, అమ్ముకుంటాం. అదే ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి, అమ్మము, కొనుక్కుంటాము, అది పెరిగినా తగ్గినా ఇక ఉంచుకుంటాం. పెరిగింది ఓకే, ఒక సాటిస్ఫాక్షన్, అమ్మా నేను తక్కువలో కొనుక్కున్నా అని. తగ్గింది ఏమోలే మళ్ళీ పెరగకపోతుందా అని అనుకోవటం. అట్లని తగ్గినగానే అమ్మేయరు. గోల్డ్ కొనుక్కున్న వాళ్ళంతా తగ్గిందని అమ్మేయటం, పెరిగిందని ఊరికి పోయి కొనటం అట్లా ఉండదు. ఎందుకంటే గోల్డ్ స్టాండర్డ్ గా ఉంటది, స్టడీగా ఉంటది, కంటిన్యూగా పెరగటం కంటిన్యూగా తగ్గటం ఉండదు, ఒక లెవెల్లో పోతూ ఉంటది. ఓవరాల్ గా తగ్గినా మళ్ళీ ఓవరాల్ గా పెరిగేది. అంటే కొంచెం తగ్గినట్లు కొద్ది రోజులు ఉన్నా ఓవరాల్ గా అయితే గోల్డ్ పాజిటివ్ లోనే ఉంటది. అంటే గోల్డ్ ఈటీఎఫ్ డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడి పెట్టే వారికి మీ సజెషన్ అంటే గోల్డ్ గానీ సిల్వర్ గానీ ఈటీఎఫ్లు ఎస్ఐపీలు ఓకే చిన్న మొత్తాలు అయితే, కానీ ఆ చిన్న మొత్తాలు ఇన్వెస్ట్ చేస్తే ఏమైందంటే బ్రోకరేజ్ ఎక్కువ పార్ట్ పోతుంది. అదొకటి గమనించాలి. ఆ బ్రోకరేజ్ ఎంత పడుతుంది అనేది చూసుకోవాలి. దాంతో మనకి ఎంత రిటర్న్స్ వస్తే బ్రోకరేజ్ లో ఎంత పోతుంది అని చూసుకోవాలి. తర్వాత గోల్డ్ రిసీట్స్ అయితే అది సేఫ్, ఇంకా లేటెస్ట్ గా రావడం జరిగింది. కాకపోతే అందరి బ్రోకర్ల దగ్గర లేదు ఆ గోల్డ్ రిసీట్స్. అడగాలి వాళ్ళని, ఎవరైతే వాళ్ళ డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఉంటుందో వాళ్ళు అడగాలి వాళ్ళని, ఎవరిని మాది నేను ట్రేడింగ్ చేసుకుంటా, మేము దాంట్లో గోల్డ్ రిసీట్స్ ఉందా అని అడిగితే దానివల్ల బెనిఫిట్ ఏంటంటే గోల్డ్ రిసీట్స్ లో మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 దాకా ఉంటుంది టైమింగ్స్. ఈ ఈటీఎఫ్లు ఎస్ఐపీలు ఇవన్నీ ఏంటిదంటే ఓన్లీ 9 to 9:15 to 3:30 వరకే ఉంటుంది, మన మార్కెట్ అవర్స్ వరకే. అదే గోల్డ్ రిసీట్స్ అయితే నైట్ 11:30 వరకు మనం ట్రేడింగ్ చేసుకోవడానికి కానీ, కొనుక్కోవడానికి కానీ, అమ్ముకోవడానికి కానీ ఉంటుంది. అది అవకాశం. అందుకని మనం దాంట్లో చేసుకోవడం ఒకటి. ఏది గోల్డ్ కానీ సిల్వర్ కానీ. గోల్డ్ ఒకటే వచ్చింది, సిల్వర్ రాలేదు గోల్డ్ రిసీట్స్ లో. మామూలుగా ఎంసీఎక్స్ లో చేసుకోవచ్చు, సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బిజినెస్ పరంగా మార్జిన్ కట్టి, అంటే కొంచెం రిస్క్ తీసుకొని చేసుకునే వాళ్ళు ఉంటే బిజినెస్ పరంగా సిల్వర్ బెస్ట్.
అంటే గత కొన్ని వారాలుగా గోల్డ్ రేట్ తగ్గింది, మళ్ళీ ఇప్పుడు పెరగడం చూస్తున్నాం. ఇది టెంపరీ అనుకోవచ్చా, లేదంటే మళ్ళీ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఓకే, కరెక్టే. ఇప్పుడు ఈ ముడి చమురు కనుక ఇంకా తగ్గటం మొదలు పెడితే మళ్ళీ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోనే ఉంటుంది. మళ్ళీ ముడి చమురు కనుక బ్రెంట్ ఆయిల్ పెరిగితే మాత్రం మీరు అన్నట్టు మళ్ళీ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. అది గమనించాలి. ఎందుకంటే దీనికి దానికి ముడి చమురు పెరిగింది, ఇవి తగ్గుతాయి గోల్డ్ సిల్వర్. ముడి చమురు తగ్గింది, బ్రెంట్ ఆయిల్ తగ్గింది, ఇవి పెరుగుతాయి. రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి. అంటే ఒకటి పెరిగితే రెండు తగ్గుతాయి, రెండు పెరిగితే ఒకటి తగ్గుద్ది. అంటే ముడి చమురుని బేస్ చేసుకోవాలి. బ్రెంట్ ఆయిల్ నిన్న బాగా పట్టడం జరిగింది, గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది, మార్కెట్లు పెరిగినాయి. మళ్ళీ మండేకి ఏం జరుగుతుందో తెలియదు. మండే రోజు మళ్ళీ ఈ బ్రెంట్ ఆయిల్ కనుక పెరగడం మొదలు పెట్టింది అనుకోండి, మీరు అన్నట్టు మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. నిన్న పెరిగింది కదా, ఇవాళ పెరిగింది కదా అంటే కాదు, మళ్ళీ మండే కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఏది బ్రెంట్ ఆయిల్ పెరిగితే. సపోజ్ బ్రెంట్ ఆయిల్ ఇంకా తగ్గింది అనుకోండి, ఇవి కూడా మళ్ళీ ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే బంగారం ధరలు ఇప్పటికే రికార్డు హై లెవెల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవారు రిస్క్ తీసుకుంటున్నట్టు అనుకోవచ్చా? అట్లేం లేదు, దానికి ఎప్పుడు మార్కెట్ అప్పుడే. దాని మీరు అన్నట్టు బాగా హైలో ఉందంటే ఇప్పుడు జనవరి 30కి పోతే ఇంకా ఆల్ టైమ్ హైకి పోయింది కదా. సిల్వర్ అయితే అక్కడి నుంచి చాలా పట్టడం జరిగింది. గోల్డ్ కూడా బాగా పట్టడం జరిగింది. ఎప్పుడు జనవరి 30, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ 5 నెలల నుంచి కంటిన్యూగా పడుతూనే వచ్చింది. హైలోనే ఉందనేది ఓకే, పాత రోజులకు పోలిస్తే. కానీ తగ్గడం అనేది హై నుంచి అనమాట మనం చూడవలసింది. హై నుంచి ఎంత తగ్గింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఎంత పెరగవచ్చు, ఇంకా తగ్గొచ్చు అనేది చూడాలి. ఇంకా తగ్గొచ్చు అనే దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఏమిటి అంటే ఇరాన్ అమెరికా వారు, అన్ని ప్రపంచ దేశాలు రూపాయలు బలహీనపడటం, ఏది ఆ దేశ కరెన్సీలు, మళ్ళీ ఇవన్నీ కూడా వీక్ అవటం, ఏదైతే మన మార్కెట్లు ఉన్నాయో అవన్నీ వీక్ అవటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, ఈ ట్రాన్స్పోర్ట్ పెరగటం, ఈ ముడి చమురుతోటే మొత్తం వ్యవహారం అంతా గ్యాస్ ముడి చమురుతోటే లింక్ అయి ఉంది. కాబట్టి మనం అవి గమనించాలి. సో రాబోయే 3 నెలల్లో గోల్డ్ మార్కెట్ అవుట్లుక్ ఎలా ఉండబోతోంది, అలాగే గోల్డ్ ప్రైసెస్ కొత్త హైస్ టచ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఏమైనా కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది? రాబోయే రోజులు మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము అని అంటే రాబోయే రోజుల్లో వచ్చేటప్పటికి ఏం జరుగుతుందో తెల్లారిపాటికి తెలియదు. ట్రంప్ ఎప్పుడు ఏం చెప్తాడో తెలియదు. ఇరాన్ అమెరికా వారని ఇప్పుడు 110, 112 రోజులు గడిచిపోయింది కదా. ఇంకా ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పటి వరకు జరుగుతుందో తెలియదు కదా. అందుకని మనం అలా గెస్ చేయడానికి లేదు. ఎందుకోసం అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఈ యుద్ధ వాతావరణం ట్రంప్ నిర్ణయాల మీదనే ఉంటుంది. ట్రంప్ ఇరాన్ ఏదైతే అమెరికా యుద్ధ వాతావరణం ఉందో దాన్ని బట్టే బేస్ అవుతుంది తప్ప మనము అంటే గెస్ చేయడానికి ఇది కనుక ముడి చమురు కనుక ఇంకా బ్రెంట్ ఆయిల్ యుద్ధం ఆగిపోవాలి. ఆగిపోతే మాత్రం మీరు అన్నట్టు పెరిగే అవకాశాలు ఉంటాయి. యుద్ధం కనుక ఇంకా చర్చలు అంటారు, నెల అంటారు, ఎక్కడన్నా ఏదైనా జరిగితే మళ్ళీ దాన్ని బట్టి గోల్డ్ సిల్వర్ మారుతూ ఉంటుంది. సో అంటే ఫైనల్ గా ప్రస్తుతం ఫిజికల్ గోల్డ్ కొనాలనుకునే వాళ్ళకు ఇది రైట్ టైం అని సజెస్ట్ చేస్తారా? ధరలు తగ్గే అవకాశం ఏమన్నా ఉందా? ఫిజికల్ గోల్డ్ బదులు గోల్డ్ రిసీట్స్ ఉన్నాయి, అవి కొనుక్కోవడం సేఫ్. ఫిజికల్ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు. ఒక్కొక్క గ్రామ్ చొప్పున ఎవరికాడన్నా మంత్లీ సేవింగ్స్ మాదిరి ఉంటే 15-16 వేలు అట్లా ఒక్కొక్క గ్రామ్ కొనుక్కోవచ్చు. ఏం కాదు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.